మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పేసుకటం, దెబ్బలు దెబ్బలమని పిడకలు కొట్టడం. అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి. అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇది ఎక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇది ఎక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలంలో నేను బుక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను. అయినా నీకు కరుణ కలగలేదు. రంగా, పాండురంగ, నేనేం అడిగాను? మేడలు అడిగానా? ఫారెన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగానా? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజ గజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్ మధుశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయాడు. లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతంలో మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా, 2 నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు. అనుమానం లేదు. వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు. జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బాయి, టైపిస్టు కాదు, క్యాషియరు కాదు. ఎవరై ఉంటారు? ఉప్మా చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. తప్పకండి బాబు, తప్పకండి బాబు. ఇదేంటి బాబు, తప్పుకోమంటే మీదకొస్తారు, కొంచెం తప్పుకోండి. రివర్స్ అటాక్ ఏమిటి? వరుడు కావలయును అందమైన నచుకైన తెలివైన 5 అడుగుల 6 అంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయును. అందమైన వరుడు. జీతం 900 అండి. గుడ్. డిఏ 50%. వెరీ గుడ్. హెచ్ఆర్ఏ 5%. వెరీ వెరీ గుడ్. హౌస్ లోన్ 40,000 వరకు ఇస్తారు. వెరీ గుడ్. 150 times 250 times ఫిక్స్డ్. ఇంకేం చెప్పద్దు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు. ఏమండి,
ఏమండి పోయి నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాయలు పోసి ముట్టించేస్తాను. వెంకట్రావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలా సేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళయిందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పొయ్యి కూడా ఇలాగే తగదా పెట్టేదయ్యా. ఆహా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. ఈ గాజులు 2 చేతులకి తొడిగాయి. వెంకట్రావు గారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు దొరుకుకోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా. చెప్తాను కదా. వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి, కుంటాను అంటున్నాను. ఏది మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా వ్యక్తి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1 తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకో శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త. నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇదిగో వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ నేను గాజులు దొరుకును. పదండి. నానా వచ్చేసింది. ఏమిట్రా వచ్చేసింది? ఏమిట్రా? ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ శివ్ శంకర్ ఎంటర్ప్రైజెస్, a private firm. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు అదే? అవును, అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వెధవేషాలు కుదరవురా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను. కానీ నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి. ఆ. ఆ. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టేద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నాన్న. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు. నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నాన్నా, ఈసారి నువ్వు మాని నాన్నా. చేయి తప్పురా, తప్పు. నాన్నా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను. పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరైనా చెప్పండి. వెంకటరావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకో అంటానయ్యా. ఒరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద. వస్తానయ్యా మోహన్, పదరా. ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది? నిన్ననే ఆ సినిమా రిలీజ్ చాలా రష్గా ఉంది. పాపం ఆ అమ్మాయికి టికెట్ దొరకలేదు. నేను దగ్గరికి వెళ్ళాను. హలో అన్నాను. హలో అంది. మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది, తీసుకోండి ప్లీజ్ అన్నాను. ఆ అమ్మాయి మొహం ఆనందంతో కరువు పొలా విచ్చుకుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో, అలా ఎలా వదిలేసావయ్యా? ఎంత పని చేసావు సుందరమూర్తి. ఒరే బాల్డ్ హెడ్, నీ నెత్తి మీద జుట్టు లేనట్టే లోపల మెదడు కూడా లేదు. టికెట్ తీసుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుందయ్యా? తిన్నగా థియేటర్లోకి వెళ్తుంది. నేను ఇచ్చిన టికెట్ కాబట్టి ఆ అమ్మాయి సీటు నా పక్కనే. ఓహో, అర్థమైంది. సినిమా అయిపోయేంత వరకు ఆ అమ్మాయి నువ్వు అలా ఇలా. ఏయ్, నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోకు. ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది నేను. అవును కదా. ఆ తర్వాత సినిమా మొదలైంది. చాలా బాగుంది. నవ్వొచ్చే సీరియల్లో ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. విషాద సన్నివేశాల్లో ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టింది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాను. భయంకరంగా ఇలా వాటేసుకున్నాం. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారట. మేమిద్దరవి బోలెడంత ఏకాంతం. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు చెప్పాను, గుడ్ నైట్. ఆ అమ్మాయి జడ కత్తిరించుకొచ్చేసావా? జడ కాదురా, జడ పదార్థం. జడలో పెట్టుకునే నైలాన్ సవరం.
చెవి రింగులు ఊడి రాలేదు. మువ్వల పట్టీలు చప్పుడు చేస్తాయని ఈ సవరం పట్టుకుని పారిపోయొచ్చాను. ఎలా ఉంది మన ట్రిక్? రే సుందరమూర్తి, ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేస్తుంటావు. ఇదేమన్నమాట నీకు? ఇవన్నీ నా తీపి గుర్తులు. వీటిని ఏం చేస్తానో తెలుసా? నా షష్ఠి పూర్తి నాటికి ఓ పెద్ద మ్యూజియం తయారు చేసి ఈ వస్తువులన్నీ అందులో పెట్టి దానికి సుందరమూర్తి లవ్ మ్యూజియం అని పేరు పెడతాను. ఏమిటా చూపు? నా సవరం ఎత్తుపోతావా? నా మ్యూజియం తప్పిపోతుందిరా. ప్లీజ్ నా సవరం ఇచ్చేరా. అంత తొందరగా ఇస్తా అనుకున్నావా? నాకేమైనా సహాయం చేస్తావా? ఏమిటది? చెప్తాను రే. అమ్మాయిలను బుట్టలో వేయడం నీకు బిస్కీతో పెట్టిన విద్య కదా, అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సవరం ఎత్తుకొస్తావా? చచ్చా, అలా కదరా. ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయనే చెప్పగలడు. ఏమిటోయ్? ఆయన మహామేధావి. ఆయన తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, తప్పకుండా చెప్తాడు. ఆయన అడ్రస్ ఏమిట్రా? నార్త్ బోగ్ రోడ్, నంబర్ 48. పైపు తీసుకో. నీ పేరు మోహన్ బాబు కదూ? నీ వయసు 25 ఏళ్ళు కదూ? నీవు పెంపాకోలాలో పనిచేస్తున్నావు కదూ? నీ జీతం 1200 కదూ? నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్లో చెప్పాడులే. మీ పేరేమిటి సార్? చివరి సార్ చిన్న సౌండ్ ఇచ్చారు. అది మా గురువు గారి బిరుదు. చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. సరిగ్గా పట్టుకోమంటే మోహన్ బాబు అంటే మామ పాట ఏంటి? మంచి మనసులో సార్. అవును, వేయండి. రేపు సాయంత్రం 5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర చీర కట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది. ఇదే మా ఆశీర్వాదము. ఓ వెళ్ళిరా. తెలుపు ఈఎంఐ కాదు, ఆగుపచ్చ. అబ్బా, నీలం పండు, నారింజ పండు, గుమ్మడి పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, అన్ని పళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఎరచరీ కనిపించడం లేదే. హే భగవాన్. ఈ అమ్మాయి చూస్తుంటే ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది. అనుమానం లేదు, ఇవి నాకు కాబోయే ఉద్యోగం చేసే భార్య. ఏమి సందేహం లేదు. ఈడు చూడు చాలా బాగుంది. స్మార్ట్.
ఈ వందం ఈ చందం దీన్ని చూస్తుంటే స్మూత్ అటాక్. ఓహో, ఎంత చక్కటి నడుము. డెఫినెట్ పర్మనెంట్ అటాక్. ఈ అమ్మాయి నా జీవిత పర్మనెంట్ అటాక్. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి? డాక్టర్ శ్రీరాములు గారా? కాదండి, ఈ ఇల్లు మా సొంతం. సొంతమా? అయితే సొంత ఇల్లు కూడా ఉందన్నమాట. అయితే డాక్టర్ శ్రీరాములు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారా? లేదండి, మా ఇంట్లో మేమే ఉంటున్నాం. ఆ, అయితే ఇది జయరాంపురమేనా? అవును. జోగారావు గారు ఇదేనా? అవును. ఈ ఇంటి నెంబరు అదేనా? అవును. ఆ, అయితే ఇది శ్రీరాములు గారు లేదన్నమాట. అమ్మ దొంగ. అయితే ఆయన లోపల దాక్కుని ఇల్లు ఆయనది కాదని చెప్పిస్తున్నారన్నమాట. ఉండు, ఆయన పని చెప్తాను. శ్రీరాములు గారు, అంటే శ్రీరాములు గారు ఎక్కడమ్మా? సోఫా కింద దక్కున్నారేమో. అరే లేదే. శ్రీరాములు గారు, శ్రీరాములు గారు. అమ్మ దొంగ. ఏమండి ఓయ్, నేను డాక్టర్ శ్రీరాములు గారు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళి ఇది కొన్నాం. ఏదే ఫ్లవర్ వాజ్. ఇప్పుడు అర్థమైందండి, ఇది నిజంగా డాక్టర్ శ్రీరాములు గారు వెళ్ళే. అవును, మన కిచెన్ ఎక్కడండి? ఎందుకు చెంబులు గిన్నెలు ఎత్తుకుపోదావనా? అది కాదండి, డాక్టర్ శ్రీరాములు గారికి వంట చేయడం అంటే మహా ఇష్టం. అందులోనూ చిక్కుడుగాయ వేపుడు బ్రహ్మాండంగా చేస్తారు. తిని చాలలేంది, అందుకని. మిస్టర్, మీకు దండం పెడతాను, దయచేసి బయటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలండి? డాక్టర్ శ్రీరాములు గారితో మాట్లాడే వెళ్తాను. మిస్టర్, గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? గెట్ అవుట్. ఏమండి 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 నా పేరు మోహన్ బాబు. మీ పేరెవరు అడిగారు? అదే డాక్టర్ శ్రీరాములు గారు వస్తే చెప్పండి. పెద్ద పిచ్చి మాలకులా ఉన్నాడే. అబ్బా.